తల పగలగొట్టినప్పుడే నీ కాలో చెయ్యో తీసేయాలి. ఇప్పుడు టైంకు దొరికావు. నా అన్న కూతురే కావాల్సి వచ్చిందిరా నీకు. బాబాయ్ సుబ్బు నేను చేద్దు బాబాయ్. నేను మంచోన్ని కాదు. వద్దు బాబాయ్ ప్లీజ్. మీరు కొట్టే దెబ్బలకు పొరపాటున బతికిన అమ్మ జీవితం ఎందుకు బతికారా అనుకోవాలి. అర్థమైందా? వద్దు బాబాయ్ సుబ్బు నేను చేద్దు. వద్దు బాబాయ్ ప్లీజ్ బాబాయ్. సుబ్బుని వదిలేమని చంపేయండ్రా నా కొడుకుని. పులిలా ఉన్నావు కదరా, ఒక్కసారిగా పులిలా మారావు. నేను మామూలుగానే తక్కువ మాట్లాడతాను. భద్రంగా నా మీద చెయ్యి వేసాడని ఆడి బ్లడ్ చూశాను. అలాంటిది మీరు నా బ్లడ్ చూశారు. ఎవరినే వదలను. సెటిల్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. రంట్రోను మరెందుకు ముందు అంతలా దెబ్బలు తిన్నావు? అప్పుడు నా లవర్ కోసం, లవ్ కోసం, ఇప్పుడు నా కోసం, నా ఈగో కోసం. లవ్ లో అన్ని యాంగిల్స్ ట్రై చేయాలి కదరా. ఫస్ట్ టైం సింపతి ట్రై చేసా, వర్కౌట్ అయింది. ఒరే సుబ్బు ఏమైందిరా? ఊరు బాబే బాగా దోలు తీరిపోయిందిరా. ఒక్కరోజు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివా? ఎవరిని కొట్టావు? ఎవరి చేతుల్లో తన్నులు తిన్నావు? నీ వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మగదిక్కులేని ఇల్లు, మగాడున్నాడన్న ధైర్యం కన్నా భయమే రోజు రోజుకి పెరిగిపోతుందిరా. చూడు ఎలా తగిలాయో. ఏం జరిగిందిరా? ఎంత ధైర్యం నీకు? నువ్వు చేసిన పని చంపేస్తారా? ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం పద్ధతి కాదు భద్రం. ఆ పద్ధతులు దానికి నేర్పండి. సింహంలా బతికి అన్నయ్యను రోడ్డుకు లాగెత్తండి.